కొన్నిసార్లు ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు లేదా క్రీస్తు ప్రభువులో మనం కొనసాగుతున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు, ఉపద్రవాలు, కష్ట పరిస్థితులు మన జీవితంలోకి రావచ్చు. అవి మనల్ని ముంచివేయడానికి కాదు, కానీ మనం ఇంకా ఉన్నతమైన స్థితికి రావడానికి, ప్రభువు మీద ఇంకా ఎక్కువగా ఆధారపడడానికి, విశ్వాసంలో మరింతగా బలపడడానికి దేవుడు కొన్నిసార్లు మనకు శ్రమలను అనుమతిస్తాడు. అయితే మన దృష్టి, మన ఆలోచన మనం ఎదుర్కొంటున్న సమస్యల మీద, శ్రమల మీద కాదు, కానీ వాటి నుండి మనల్ని విడిపించగలిగే దేవుని వైపు మనం చూడగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు. జార్జ్ ముల్లర్ అనే దేవుని సేవకుడు దేవుని సన్నిధిలో ఎన్నో ప్రార్థనలు చేశాడు. ఆయన ఒక పుస్తకాన్ని మెయింటైన్ చేసేవారు. ప్రార్థనలన్నీ ఒక చోట, ఆయన పొందుకున్న జవాబులన్నీ మరొక చోట రాసుకుంటూ వస్తే, ఆయన జీవించిన కాలంలో దేవుని దగ్గర తాను అడిగిన ప్రతీది కూడా పొందుకున్నాడని తను రాసిన పుస్తకం సాక్ష్యం ఇస్తుంది. నీ దేవుడు ప్రార్థన ఆలకించువాడు. నీకు విడుదల ఇవ్వడానికి, నిన్ను విమోచించడానికి, కష్టాల ఊబుల్లోంచి నిన్ను బయటికి తీసుకురావడానికి దేవుడు ఎప్పుడు సామర్థ్యం కలిగినవాడే. నువ్వు సంసిద్ధంగా ఉండగలిగితే, సంపూర్ణంగా దేవుని సమర్పించుకోగలిగితే గొప్ప కార్యాలు చూస్తావు. నేను